హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ సేర్వా చేసుకుంటున్నామండి. దానికి ముందుగా కావాల్సినవి కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలండి, కొంచెం ధనియాలు. నేను ధనియాలు వేయించుకున్నాను అన్నమాట. కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నానండి. దీన్ని కట్ చేసి వేసుకుందాము. కట్ చేసిన కొబ్బరి కూడా వేసుకుందామండి. అల్లము, తెల్లగడ్డ తీసుకుంటున్నానండి. అల్లం కొంచెం నేను ఎక్కువే తీసుకుంటాను, తెల్లగడ్డ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాను అన్నమాట. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అంటే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి. టమాటోస్ తీసుకుంటున్నానండి. ఒక 4 టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకునేద్దామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. హలో అండి, ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట. 5 చిల్లీస్ తీసుకున్నాను అనమాట. ఇవి ఘాట్లు పెట్టేసుకొని ఈ చిల్లీస్ కూడా వీటిలో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది కూడా కొంచెం వేగింది కాబట్టి చికెన్ వేసుకుందామండి. ఈ చికెన్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. సాల్ట్ ప్రెజెంట్ 1 టీ స్పూన్ వేసాను. 1 స్పూన్ వేసాను కదా, మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటామండి. కొంచెం చికెన్ అనేది నీసు వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట షేర్వాకి, అప్పుడు బాగుంటుంది. కొంచెంసేపు దీని మీద మూత పెట్టుకున్నామండి. కుక్కర్ మూతని రివర్స్ వేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ తర్వాత మళ్ళీ తీసేసుకున్నామంటే దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, దాన్ని కూడా వేయించుకోవాలన్నమాట. చికెన్ బాగా కొంచెం వాష్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అంతా కొంచెం పైకి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి పేస్ట్, దీన్ని కూడా కొంచెం దీంట్లో వేసేసుకొని మొత్తము దీన్ని కూడా బాగా మార్చుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది మార్చుకోవాలి. మసాలా అనేది బాగా వేగిపోయింది, ఆ పచ్చివాసన పోయి
షేర్వాకి. ఒక 2 minutes కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నా, కొంచెం కారంగా కావాలి కాబట్టి. తక్కువ అయితే మీరు 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. మిరప్పొడి వాసన కూడా పోవాలండి. కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 1 minute అలాగా ఆ వాసన పోయేంత వరకు మొత్తం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ మసాలాలప్పుడు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ముందే కన్నా కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం అండి, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. 3 విజిల్స్ పెట్టుకుందామండి. ఇంకొక విజిల్ వస్తే ఆపేద్దాము. షేర్వా మళ్ళీ మనం కొంచెం థిక్గా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. మాకు కొంచెము షేర్వా అనేది థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉంటేనే ఇష్టం. చూడండి, ఇలా ఉంటే షేర్వా అనేది సరిపోతుంది. మీకు ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు, ఏం కాదు. టేస్ట్కి తగ్గట్టు ఇది కొంచెంసేపు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం అండి. అంతే, షేర్వా రెడీ అండి. ఇడ్లీలో కానీ పూరి చపాతీలో కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.